ఎక్కువ చేసుకోరా, అమౌంట్ ఎక్కువ చేసుకోరా, అమౌంట్ తక్కువ పెట్టింది కదా, దాన్ని ఎక్కువ చేసుకుంటే చాలా వాటికి నా 30,000 అంటే అది ఇటు ఒక ఇప్పుడు మేడం మీరు పెట్టింది మున్సిపల్ అంటే మీరు రాకముందే ఆల్రెడీ కౌన్సిల్ అప్రూవ్ అయింది. ఇది ఇప్పుడు ప్రాపర్గా ఏదైతే జరిగిందంటే ఎట్లయిందంటే వీళ్ళు ఎక్కడ ముందు టెండర్ అయింది, అది ఎజెండా వచ్చే వరకు కూడా తెలియదు. వచ్చే వరకు ఎజెండాలో ఈ పని ఉంటుంది, 2 నెలల ముందు వస్తారని ఎవరు అనుకోలేదు. వస్తారని తెలిసి ఉంటే డి గారు పిలిచిస్తే మనం దానికి ఇస్టిమేట్ ఏ ప్రకారం ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి కూడా తెలుసు అయినా కానీ మరి లెక్క ఎవరు కదా. ఇప్పుడు మాకు 25-30 గుంటలే సాఫ్ చేసుకుని పైసలు పెట్టేది మనం చేసే. నా పీరియడ్లో వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంది. నేను అనుకుంటా 3 కబ్రస్థాన్లకే 1,20,000 ఉండేది. 3 కబ్రస్థాన్ అది పెద్ద చెట్లు ఉండే అప్పుడు. 35,000 టోటల్ 5 కలిపి పని రాసుకో ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇక్కడ పూర్తిగా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఏం చేసేసి మ్యాథ్స్ పాట ఇక్కడ ఫిలప్ అయిన తర్వాత అక్కడికి మొత్తం అక్కడ సాగు భూములు లేకుండా ఎత్తే అవుతుండే చేసే పనులు మనం మాట్లాడద్దు. చేసేది చేస్తున్నాం, మాట్లాడడం అనుకో మనం చేసేది ఇంకోటి. జగిత్యాల పట్టణంలో పట్ట ఈతలు మరి స్మరణ వాటిలు వచ్చేసి మేము ఎక్కడైతే పనులు కాదు మేము తెలియదు కానీ వెంటనే వారి నుంచి మురమించినటువంటి వస్తువులపై పరీక్షలు ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటాను. ఈరోజు జగిత్యాల లోపల కిలా లోపల ఏదైతే రంజాన్కు అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయో అవి చూడడానికి మా చైర్మన్ గారు అయినటువంటి అమల జ్యోతి గారు లక్ష్మి గారు చూడడానికి పర్యవేక్షిస్తున్నారు. మా మాజీ చైర్మన్ గారు, మా భార్య గారు, మా కౌన్సిలర్ గారు, మేము విజిట్ చేయగలుగుతుంది. అంటే ₹4 మున్సిపల్ ఇది మా రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి గారు ఈద్గా లోపల సీసీ ఫ్లోరింగ్ చేయడానికి వరకు అది కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ లోపల పండగ రోజు నమాజ్ చేయడానికి వరకు మంచి అవకాశం ఉన్నది. ముస్లిం సోదరులందరూ వినియోగించుకోవాలని మనం చేస్తున్నాము. కిలా లోపల కూడా ఇంతకు పూర్వము చాలా ఇంట్లో 50% కూడా షెడ్లు వేయలేదు. ఇప్పుడు చాలా కాలం లోపల టెంట్లు వేస్తున్నారు, అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మా చైర్మన్ గారి ఆధ్వర్యం లోపల ఎమ్మెల్సీ జీవరెడ్డి గారి ఆదేశాల మేరకు చైర్మన్ గారు అరేంజ్మెంట్ చేస్తున్నారు. వాటర్ కానీ ఎండకు టెంట్లు కానీ మంచి వాతావరణం లోపల ముస్లిం సోదరులు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి 29, 30, 31, 32, 40 ముస్లిం ఏరియా లోపల అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. చైర్మన్ గారు అరేంజ్మెంట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. आज जो जगत्याल के रमज़ान के महीने के अंदर तकरीबन 2 दिन बाद ईद के म्यूनसिपल से जो काम रखवाते हैं टेंट और ग्रेवयार्ड जो कब्रस्तानों की साफ़ सफाई के महीने के लिए मोहतरमा मैडम अडवाला ज्योति साहब और लक्ष्मण साहब और हमारे काउंसलर साहब दुर्गना कमाल भाई और सदर मिलत इस्लामिया बड़ी साहब फिद्दुल साहब राजू सब मैडम के साथ रहकर जो जायज़ा आज कामों का जायज़ा ले रहे हैं। तो ईद आने वाले 2 दिन के बाद ईद रहने की वजह से का और साफ़ सफाई का और तमाम चीज़ों का अगर कुछ भी है अगर जहाँ आप उनके नजर मैडम के और तवक्कुन दिया है कि जल्द से जल्द हर काम पूरा करने का तवक्कुन
हमारे यहाँ जनाब जीवन रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ। हर 4 दिन को एक मरतबा कामों का रिव्यू लेते, फोन बात करते हुए कहाँ तक का काम क्या है, हर बात को बिजी रहने पर भी ये कामों की फिक्र करते हुए हमें फ़ोन करते हैं और उनको तमाम चीज़ों की मैं तवक्को दिया है कि ऐसा कोई ऊंच नीच नहीं होगा। इंशाअल्लाह गुज़िश्ता माजी से अच्छा करने की कोशिश है, कंट्रैक्टर्स हो या हम जिम्मेदारान हो और मिलत के तमाम लोगों का। और जो ईदगाह के अंदर 35 लाख के फंड से जो फ्लोरिंग करवाए, बेहतरीन फ्लोरिंग हुई है। अभी चेयरमैन मैडम अडवाला ज्योति मैडम देख के आए और उसके वास्ते साफ सफाई चल रही है, वहाँ भी काम चल रहा है। इंशाअल्लाह गुज़िश्ता के अंदर किले के अंदर 50 टेंट रहते थे, अब 60 टेंट डाले ताकि नमाजियों को, रोज़दारों को कोई ऐसी तकलीफ ना हो जो नमाज में किसी को जगह नहीं मिली या धूप नमाज में वास्ते एक्स्ट्रा टेंट डाला है। और काम आगे रहकर ज़्यादा करने के वास्ते हिदायत दी एमएलसी जीवन रेड्डी साहब, हम उनका शुक्रिया अदा करते हैं। और मोहतरमा मैडम अडवाला ज्योति लक्ष्मण साहब का भी हम शुक्रिया अदा करते हैं कि हर बार फ़ोन पे पूछ रहे कामों का जायज़ा ले रहे। आज कामों का जायज़ा लेने के वास्ते खुद अपन कब्रस्तानों को हो या मसाजिद को हो साफ सफाई के बारे में, या ईद के अंदर जो टेंट डाल रहे महीना लेने के वास्ते आए, महीना करने के वास्ते जो आए हैं, हम उनका शुक्रिया अदा करते हैं। और मैं आवाम से भी गुजारिश करता हूँ कि आप जो 9 बजे ईद के अंदर, 8 बजे किले के अंदर, 9 बजे हमारे जामे मस्जिद के अंदर, और वो భారీ బాయికి, అలాగే దుర్గన్నకి, కమాల్ బాయికి, నీలం పెద్దుల్ గారికి, అలాగే నాంచార్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి పర్యవేక్షణకు ఇచ్చేసినందుకు. జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్క ఈద్గా కానీ, మసీదులు కానీ, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి కిలా మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది. రంజాన్ కోసం ముందస్తు ఎలా ఉన్నాయి పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏంటిది అని అంటే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ గానీ, లైటింగ్ గానీ, టెంట్లు గానీ గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఇంకా మంచిగా చేయాలి మనం అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాము. గతంలో ఎలా జరిగినాయి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో ఒక 50% ఉంటే ఇప్పుడు ఒక 70%కి తీసుకెళ్లాలి, ఇంకా పెంచాలి, ప్రతి ఒక్కరికి ఒక సమన్వయం చేయాలి, అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతోని చాలా అంటే క్లీనింగ్ చేయడం కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ, ఫెసిలిటీస్ అన్ని బాగా చూసుకుంటున్నాము. అండ్ జీవనన్న ఆధ్వర్యంలోనే ఈద్గా కదా, ఈద్గాలో చాలా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఫండ్ నుంచి వెళ్ళి ఫ్లోరింగ్ కానీ ప్రతి ఒక్కటి చేయడం జరుగుతున్నది. ఆయన ఆదేశాల మేరకు ఇంకెంత అంటే అంత చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ఆ దేవుడి దయ అందరికీ ఉండాలి. ఇక్కడ పొద్దున 8:30కు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది కిలాలో. ప్రతి ఒక్కరు దీన్ని 8 बजे ईदगाह में रमजान का जो प्रेयर होती है आपका वो है, नमाज पढ़ने वाले हैं। और 8:30 बजे यहाँ पे किला में है नमाज, सब लोग ध्यान रखिए। और जामा मस्जिद में 9 बजे सब लोग ये ध्यान में रखिए। सब लोग आइए, आपको अल्लाह का जो भी है दुआ सबके ऊपर होना और हम पे भी होने के लिए हम दुआ को गुजारिश करते हैं। थैंक यू।